న్యూస్ ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా ఉపనదులకు భారీ వరద వస్తోందని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరదను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ రోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజీకి 6 నుండి 6.5 లక్షల క్యూసెక్లకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏదైతే ముంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానీ లేదంటే అటు అరేబియా సీలో పట్టినటువంటి ఆ సైక్లోన్తో మహారాష్ట్రలో కానీ ఇట్లా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు కృష్ణా నది అదేవిధంగా అటు గోదావరి ఉపనదులకు కూడా వరదలు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా సమీక్ష చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే కృష్ణా నదికి సంబంధించి ఏదైతే అటు నాగార్జున సాగర్ నుంచి 2 లక్షల క్యూసెక్లు దాన్ని ఇప్పుడు 1 లక్ష క్యూసెక్లకి తగ్గి క్రిందికి వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పులిచింతల నుంచి కూడా ఉదయం 4,85,000 క్యూసెక్లని ఇప్పుడు దాన్ని కూడా కొంత తగ్గించి అంటే ఏదైతే పులిచింతలకి ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఏదైతే పెద్ద ఎత్తున తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు మున్నేరు ఉప్పొంగి దగ్గర 2.5 2,50,000 క్యూసెక్ల వరకు కూడా మున్నేరు నుంచి అదేవిధంగా పాలేరు నుంచి కూడా ఒక 30,000-40,000 క్యూసెక్లు అంటే ఈ రకంగా మధ్యాహ్నానికల్లా మన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి సాయంత్రానికల్లా ఒక 6 లక్షల క్యూసెక్ల వరకు కూడా అవుట్లో విడుదల చేసేటువంటి అవకాశం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉంది. తర్వాత క్రమేపీ కొంత రేపటికి ఈ యొక్క వరద తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కాకపోతే ఏదైతే క్రింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధితమైనటువంటి రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చి ఎక్కడికక్కడ కరగట్లు కానీ ఇవి కానీ పరిరక్షణ కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అంచేత రేపటి నుంచి మళ్ళీ ఇది తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన కానీ, ఎందుకంటే ఈవేళ వాస్తవాల కంటే అవాస్తవాలు ప్రచారం చేసేటువంటి ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ఉంది, పేటీఎం బ్యాచ్లు అదిగో పూలు అంటే ఇదిగో పూలు అనేటువంటి విధంగా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చేత ఏదైతే తగినటువంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క వరద పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమీక్షించుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేటువంటి విధంగా వాళ్ళని కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాల్లో కూడా ఈరోజు అధిక వర్షపాతం వస్తున్నందున ఆయా ప్రాంతాల్లో కూడా పర్టికులర్గా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో చిన్న ఏదైతే రివర్స్ అంటే అటు శారద ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఏదైతే శారద కూడా దగ్గర 40,000 క్యూసెక్లు ఏదైతే వస్తూ ఉందో, రైవాడ కూడా ఏదైతే పొంగుతూ ఉందో దాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఆ బండ్లు ఏవైతే కొద్దిగా వీక్గా ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఆ క్షేత్ర స్థాయిలోనే ఆ ఇరిగేషన్ అధికారులు రెవెన్యూతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఉదయం గంటలోనే 30,000 క్యూసెక్ల వరకు చేరుకుని అది మళ్ళీ 22,000 ఇప్పుడు చూస్తే 16,000కి ఏదైతే ఆ యొక్క ఏలేరు రిజర్వాయర్ కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి. ఇలా ఎప్పటికప్పుడు బ్యారేజ్ చేసుకుంటూ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే ఏలేరు రిజర్వాయర్ దగ్గర 40,000 క్యూసెక్లు ఒక్కసారిగా రావడంతో అటు పిఠాపురం నియోజకవర్గం వరకు కూడా చాలా నష్టం చేకూర్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు అక్కడ కుషన్ కొంత పెట్టుకోవడం, తద్వారా రెవెన్యూ కలెక్టర్స్ తోటి కూడా మానిటరింగ్ చేసుకోవడం వల్ల ఆ ఏలేరు రిజర్వాయర్ వల్ల 30,000 క్యూసెక్లకి చేరుకున్నప్పటికీ కూడా అంత పెద్ద మొత్తంలో నష్టం జరగకుండా